కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగు జిల్లా పహల్గాం గ్రామంలో సాధారణ పౌరులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది పౌరులను హత్య చేసినందుకు పెద్దపల్లి పట్టణ ప్రజలు పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖండిస్తూ సంతాపం తెలియజేస్తున్నాం అని అన్నారు. అలాగే దాడిలో గాయపడ్డ వారిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని, ఈ దాడికి నిరసనగా రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరిగినది అని అన్నారు. వ్యాపార వర్గాలు కూడా లాక్ డౌన్ మాదిరిగా బంద్ నిర్వహించారు. సోదర భావంతో శాంతియుతంగా జీవించే భారతదేశంలో తీవ్రవాదానికి స్థానం లేదు అని, తీవ్రవాదాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న మద్దతుగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా ఈ బంద్కు సహకరించిన పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న వివిధ యూనియన్ సభ్యులకు, ప్రతి షాప్ యజమానికి మరియు కూరగాయల మార్కెట్, పెద్దపల్లి ఆటో ఓనర్లకు, ఆటో యూనియన్కు, లారీ యజమానులకు మరియు వ్యాన్ యజమానులకు, మా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మాకు సహకరించిన సంఘాలకు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ మొన్న గత మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం గ్రామంలో, పహల్గాం గ్రామం అనేది ఒక టూరిస్ట్ ప్లేసు. ఆ టూరిస్ట్ ప్లేస్ లో చాలా మంది యువ జంటలపై అక్కడ హనీమూన్ లెక్క ఉండే ప్రదేశం. ఆ ప్రదేశంలో సడన్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి మరి అతి దారుణంగా వారికి కాల్చి పారేయడం జరిగినది. వాళ్ళు కాల్చినందుకు నిరసనగా మేము తీవ్రంగా పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున, పెద్దపల్లి వ్యాపార సంస్థ పరంగా, పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా అయితే దాడి జరిగి చంపినందుకు మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని అల్లాను ప్రార్థిస్తూ ఈరోజు వారి చావుకు కారకులైన పాకిస్తాన్ తీవ్రవాదులను కాల్చి పారేయాలని, ఉరి శిక్ష వేయాలని పెద్దపల్లి పట్టణ బంద్ చేయడం జరిగినది. అలాగే వారి ఆత్మకు శాంతి కూడా కలగాలని పెద్దపల్లి పట్టణ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ లో భాగంగా పెద్దపల్లి యొక్క ప్రతి ఒక్క షాపు మేము 3 రోజుల నుంచి ఆర్గనైజేషన్ చేస్తున్నాం. ఎలాగైతే లాక్ డౌన్ విధంగా బంద్ అయిందో ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితిలో పెద్దపల్లి పట్టణం లాక్ డౌన్ గా అయినందుకు ప్రత్యేకంగా పెద్దపల్లి వ్యాపారస్తులకు కిరాణా అసోసియేషన్ కానివ్వండి, హార్డ్వేర్ సిమెంట్ కానీ, అయితే కూరగాయల మార్కెట్ కానీ, ఆటోస్ కానీ, వ్యాన్స్ కానీ, లారీలు కానీ, ఇతరత్ర అన్ని సంఘాల అధ్యక్షులకు, అన్ని సంఘాల యూనియన్లకు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు పేరు పేరున తెలపడం జరుగుతున్నది. అలాగే భారతదేశంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ తో ప్రతిసారి ఏదో ఒక సంవత్సరం ఇబ్బంది కలుగుతుంది. ఒకటే మనం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. భారతదేశ పౌరులం, పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా వారు కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తే పాకిస్తాన్ బార్డర్ లో ఉండి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను మేము కొట్లాడే ధైర్యం మాకు పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఉన్నది. ఒకటే చెప్తున్నాం, పెద్దపల్లి పట్టణ ప్రజలు తలుచుకుంటే కూడా మేము అందరం ఇక్కడ 1,00,000 జనాభా ఉంటుంది, మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము బార్డర్ మీద నిలబడి పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారో, పాకిస్తాన్ డంపర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్చి పారేస్తామని మేము కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇస్తూ, ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు కానీ, పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పూర్తి మద్దతు పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఆ నిర్ణయానికి మేము 100% మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మా భారత పౌరులకు కాల్చినారో వాళ్ళ మీద తగిన శిక్ష, ఉరి శిక్ష కానీ, కాల్చి పారడం కానీ మేము పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా రాతపూర్వకంగా ఇచ్చినాం, వినతి పత్రం ఇచ్చినామని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి బంద్ కార్యక్రమానికి మాకు పోలీస్ అధికారులు కానీ, ఇతరత్ర అధికారులు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు వ్యాపారస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.